హాయ్ దీప గారు అండ్ కార్తిక్ గారు. హాయ్ అండి. డైరెక్టర్ గారు ఇద్దరిని ఇక్కడ కూడా కలవద్దన్నారా? చాలా గ్యాప్ ఇచ్చారు సీరియల్లోనే కాకుండా ఇక్కడ కూడా. ఇప్పుడు హ్యాపీ. ఎప్పుడు దీప అండ్ కార్తిక్ గారు కలిసి ఉంటేనే బాగుంటుంది. అప్పుడప్పుడు కలిస్తేనే బాగుంటుంది. ఓకే ఓకే. మళ్ళీ రౌడీ బేబీ 1లో కూడా ఈ గ్యాప్ ఇచ్చిన దానికి నాకు ఏ బాధ్యత లేదు. అలాగే దానికి కూడా నన్ను చాలా తిట్టుకున్నారు, వాళ్ళని ఎప్పుడు కలుపుతారని. ఓకే. అలాగే ఇది సంబంధం లేదు. కార్తిక్ గారు ఒక రౌడీ బేబీని తీసుకొచ్చారు, మరి హిమ ఎక్కడ ఉంది? హిమ ఉండే క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదా? లేదండి. లేదా? లేదు. రౌడీ బేబీ నచ్చిందా? ప్రస్తుతానికి రౌడీ బేబీ. ఓకే. దీప గారు, మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు. మీకు వంట వచ్చా? ఎప్పుడైనా కార్తిక్ బాబుకి పెట్టడం జరిగిందా? ఈ క్వశ్చన్ తన్ను అడగాల్సింది. తిన్నారా సార్? కార్తిక్ గారు, వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా? 1500 ఎపిసోడ్స్. ఈ రోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం తినకపోవడమే. మా యాంకర్ ఏరి దొరికిందా ఆన్సర్? అది నిజం చెప్పమని చెప్పండి. కార్తీక దీపం ఫస్ట్ల నుంచి అబద్ధాలే చెప్తున్నా సీరియల్లో. నా తప్పు చేయలేదని ఇప్పుడైనా చెప్పండి. లేదండి, అబద్ధం చెప్పడం వల్లనే 1500 దాకా వచ్చారు. ఇప్పుడు నిజం చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీ ముందు. ఓకే. లేదండి, నేను కార్తీక దీపం లొకేషన్లో కూడా వంటలు చేస్తున్నాను. నేను చేసిన వంటలు తిన్నాను కూడా. అడగండి. ఏ డిష్ కార్తీక్ గారు? చికెనే. లైవ్ చికెనా? ఓకే. సలాడ్ కాదు, చికెన్. నేను వంటలు చేస్తాను గ్యాప్లు లొకేషన్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్, అండ్ ఇది మలయాళం రీమేక్ కరుతుముత్తు అని అందరికీ తెలుసు. బట్ ఏషియా నెట్లో 2014 to 19 హైయెస్ట్ టీఆర్పీ సీరియల్ అక్కడ మలయాళంలో. బట్ ఆఫ్టర్ దట్ టీఆర్పీ లేకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు 2020లో మళ్ళీ 1 o'clock అది రిలీజ్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. బట్ అలాంటి టీఆర్పీ రేటింగ్ ఏదైనా పడుతుందని తెలుగులో మీకు ఏమైనా భయం ఉందా? 4 seasons కంటిన్యూ చేశారు అక్కడ. సో అలాగే తెలుగులో ఇప్పుడు season 2 స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు ఆ టీఆర్పీ అనేది పడకుండా కాన్స్టెంట్గా ఫ్యాన్స్ పెరగడానికి? ఇందాక కార్తిక్ గారు చెప్పినట్టు, అదే నిరుపమ్ గారు చెప్పినట్టు, season 2 తీయడానికి మాకు కొంచెం లోపల భయం ఉంటుంది. కానీ ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో. ఎమోషన్స్ పండించడంలో నిరుపమ్ అండ్ దీప దిట్టలు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది టీఆర్పీ పడదని. సార్ ప్రేమి మేడం, చెప్పండి. మెయిన్గా ఒక సినిమాకి గ్లామరస్ రోల్గా కనబడాలి అంటేనే ఇప్పుడు ఉన్న యాక్టర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మీరు కాన్స్టెంట్గా గ్లామర్గా కన్నా గ్లామరస్ అవ్వడానికి మేకప్ వేస్తూ ఉంటారు. బట్ అది ఒక యాక్ట్రెస్గా ఎంతవరకు అది స్ట్రగుల్? మెయిన్గా స్ట్రగుల్ ఏం లేదులేండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఎవరికి లేదు కదా ఇది. ఈ డీగ్లామర్ చేయడం అంటే అది ప్రాబ్లం ఏం కాదు. క్యారెక్టర్ కోసం మనం చేయాలి కదా, మనం ఆర్టిస్ట్ కదా, చేయాలి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిరుపమ్ గారు, ఇక్కడ దిస్ సైడ్. ఓకే. సో అందరికీ తెలుసు మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అందులో మోనిత క్యారెక్టర్ చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. సో మరి ఇందులో మోనితను మిస్ అవుతారు కదా, మోనిత ఫ్యాన్స్కి కానీ మీ ట్రయాంగిల్ని ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఇందులో కూడా కొత్త మోనిత ఉంటుంది. కొత్త మోనిత ఉంటుంది. పాత మోనితను ఎందుకు తీసుకోలేదు? పాత దీపాని కార్తీక్ని తీసుకున్నప్పుడు పాత మోనితను ఎందుకు తీసుకోలే? అంటే అక్కడ కూడా ఫస్ట్ దాంట్లో కూడా కార్తీక్ దీప కలవాలనుకున్నారు, కార్తీక్ మోనిత కలవాలనుకోలే. ఇదే కొంచెం యాంటీ మోనిత, ఐ మీన్ ఇలా ఉండేవాళ్ళు ఇలా ఏమంటారు, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, మోనిత ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు అన్నది నా ఉద్దేశం అనమాట. మోనిత ఫ్యాన్స్ మోనితను అడగాలి ఫస్ట్ పాయింట్. అంటే మోనిత లేదు కాబట్టి అక్కడ ఆన్ స్క్రీన్లో మోనిత ఫ్రెండ్ కాబట్టి ఇలా అడుగుతున్నాను అనమాట. లేదు అలా కాదు. అంటే మోనిత అనేది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కార్తీక దీపంలో. సో మళ్ళీ అదే మోనితను తీసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా అదే అంత స్ట్రెంగ్త్ ఉన్న పొటెన్షియల్ ఉన్న రోల్ ఉండాలి. సో మా కథలో అది ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ అంత స్ట్రెంగ్త్ ఉందని మేము అనుకోలే. అందుకని కొంచెం కొత్త ప్యాడింగ్తో వెళ్ళాం. ఓకే. నువ్వే డైరెక్టర్ గారు, కార్తీక దీపం కొత్త వసంతం అంటున్నారు. సో దీని నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ దీని నుంచి ఏమైనా కొత్త మెసేజ్ వస్తుందా మాకు? మెసేజ్లు ఏముంటాయండి, ఒక ఎమోషనల్ డ్రామా అంతే. అంటే వాళ్ళ బంధం గురించి, భార్యాభర్తల బంధం గురించి
చివరికి వచ్చేసరికి ఇలాంటి భార్యాభర్తలు ఉండాలని అనుకుంటారు. వంటలక్క హాయ్. హాయ్. సో ఇప్పుడైతే తెలుగు ఆడియన్స్కి మీకు చాలా గ్యాప్ వచ్చింది, మిస్ అయ్యారా తెలుగు ఆడియన్స్? ఎప్పుడు నేను ఆడియన్స్కి గ్యాప్ ఇవ్వలేదండి. నేను వాళ్ళతో టచ్లోనే ఉన్నాం. మా ఫ్యాన్స్ ఎవరు చెప్పం, సోషల్ మీడియాలో కానీ నేను అందరితో టచ్లోనే ఉన్నాం. నన్ను టీవీలో చూడలేదు అంతే. ఇక్కడ తెలుస్తుంది మీకు ఎంత క్రేజ్ ఫ్యాన్ ఉందో అని. థ్యాంక్ యూ.